మండలానికి సంబంధించి రావిపాలెం గిరిజన పంచాయతీకి సంబంధించి ఈరోజు అక్కడ ఎలుగు ఏపీఎం చంద్రబాబు గారు దాని యొక్క నిర్లక్ష్యం వల్ల అడ్డూరు క్లస్టర్ పరిధిలో సుమారు 38 గిరిజన కుటుంబాలకు చెందిన గ్రామ సంఘాలకు సంబంధించిన ఎటువంటి లావాదేవీలు లేవు, శ్రీనిధులు లేవు, ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు. గత 15 నెలలుగా మా ప్రెసిడెంట్ గారు సర్పంచ్ గారు రామస్వామితో పాటు కొంతమంది అప్పుడు గతంలో ఎలుగు ఏపీడీ ఉండేటప్పుడు ఫిర్యాదులు ఇచ్చాము, ఇదిగో వేస్తాం అదిగో వేస్తామని చెప్పి కలెక్టర్ గారు చెప్పినప్పుడు కూడా వేస్తామని చెప్పారు. నేటికి ఇవ్వలేదు. అధికార పార్టీ నాయకుల ఒత్తిడికి లోనే ఈరోజు చంద్రబాబు గారు వ్యవహరిస్తున్నారు. ఇది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఇప్పటికైనా ఎలుగు ఏపీఎం చంద్రబాబు గారు మేము చెప్పింది ఏంటంటే, మీరు ఎన్ని ఒత్తిడులు ఉన్నా ఏమైనా గిరిజన పంచాయతీకి సంబంధించిన గిరిజనుల్ని ఈ విధంగా 15 నెలలకు ఇబ్బంది పెట్టడం సరికాదు. ఇప్పటికైనా మీరు అంటే ఇది కాకుండా వేరే వాళ్ళే అక్కడ నియమించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇదే జరిగితే తీవ్రమైన ఒత్తిడి, తీవ్రమైన పరిణామం ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాం. కాబట్టి వెంటనే అడ్డూరు క్లస్టర్ పరిధిలో ఎలుగు వీవోని వెంటనే నియమించి 38 గిరిజన సంఘాలకు ఆదుకోవాలని చెప్పి ఈరోజు జేసీ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది గ్రీవెన్స్లో. ఇప్పటికైనా మనం ఇప్పటికే 10 రోజుల్లోనూ కానీ ఈ సమస్య పైన పరిష్కరించే దిశగా వెలుగు వీవోనే కానీ ఈ రావిపాలెం పంచాయతీ అడ్డూరు క్లస్టర్ నియమించకపోతే భవిష్యత్తులో ఈ గిరిజన మహిళా సంఘాలందరితో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. అవసరమైతే వెలుగు కార్యాలయంలో వంట ఓర్పు చేస్తామని చెప్పి సందర్భం తెలియజేస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా అధికార నాయకులు ఒత్తిడికి బలి కాకుండా వెంటనే మీ పరిధిలో ఉన్న ఈ సమస్యను పరిష్కారం చేయాలని చెప్పి చంద్రబాబు గారికి తెలియజేస్తున్నాం. రావిపాలెం పంచాయతీ పరిధిలో గల అడ్డూరు క్లస్టర్లో ఏదైతే వివోఏను నియమించాలని చెప్పేసి గత 15 నెలలుగా ఆందోళన చేస్తున్నామో దానికోసం ఈ రోజుకి ఏపీఎం చంద్రబాబు నియమించలేదు. అలాగే సర్పంచ్ జంటపాటి సమావేశంలో కూడా సుమారుగా 5 సార్లు నిలదీస్తే మరో 3 నియమిస్తామని చెప్పేసి చెప్పారు. కానీ ఏది రాజకీయ నాయకులు ఒత్తిడికి గురై ఈ రోజుకి ఆ వివో నియమించకపోవడం వల్ల ఆ ప్రాంతంలో గిరిజన ప్రాంతంలో మొత్తం మహిళలందరూ కూడా చాలా ఇబ్బందికరంగా ఫీలవుతున్నారు. ఎందుకంటే ఇప్పటికే లోన్స్ కావాలని చెప్పేసి లేకపోతే మహిళా గ్రూపులో ఈ కట్టాలనుకున్నా ఏం చేయాలనుకున్నా ఈరోజు చాలా ఇబ్బందికరంగా మారుతుంది. ఈ 38 మహిళా సంఘాలు కూడా మాకు నియమించాలని చెప్పేసి దఫాలుగా కలెక్టర్ గారు కలిసినా, అలాగే ఈ ఏపీడీ కలిసిన సత్యనారాయణ గతంలో కలిశారు. కానీ ఈ రోజుకి నియమించకపోవడం చాలా దారుణమైన పరిస్థితి. ఏదైతే ఈ జిల్లాలో ఈ మండల పరిధిలో ఉన్న మండల అధ్యక్షుడు చంటిబాబు ఎవరైతే రాజకీయ ఒత్తిడికి గురైపోయి ఈరోజు చంటిబాబు అనే ఏపీఎం ఈ మహిళా సంఘంలో గ్రామ సభలో మీటింగ్ సమావేశం ఏర్పాటు చేయకుండా ఈ రోజుకి నియమించకపోవడం చాలా దారుణమైన పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే నియమించకపోతే మాత్రం భవిష్యత్తులో ఆందోళన దిగాలని ఉంటుంది. అలాగే ఏపీ మరో 10 రోజులు టైం ఇచ్చిన ఈ 10 రోజుల్లోపు కానీ ఈ ఏపీఎం నియమించకపోతే ఏపీఓ నియమించకపోతే ఏపీఎం ఆఫీస్లోనే వంట వరకు అనేది చేస్తామని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నాం. నా పేరు రామస్వామి, రావిపాలెం పంచాయతీ సర్పంచ్.